శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేదవిగ్రహం యాజ్ఞవల్క్యమునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభుం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. శ్రీమాతాపితరౌ నిత్యం జన్మనో మమకారిణి ప్రథమం స్యాత్ కర్మాది పురుషస్థేభ్యః ప్రథమం స్యాత్ నమామ్యహం. కూచి కృష్ణమూర్తి గురువరుణకు సత్యవతీ మాతకు నమస్కృత శతాంజలులివే. కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవా తత్పరులకు వందనాల్ వెనవేరు. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగర్చిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి సుభగైః వచోభిః వాగ్దేవీ వదనకమల ఆమోదమధురైః. సరస్వతి స్వరూపమైనటువంటి సభకి నమస్కారము. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో మనలో ప్రవేశించి నా యొక్క ఈ పలుకులను ఉత్తేజపరిచి మన యొక్క సకల ఇంద్రియములను సకల అవయవములను సక్రమంగా పనిచేసేలాగా చేస్తున్నాడు. అట్టే ఆ పరమేశ్వరునికి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుపావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాను. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ధ్యం స్వం ధృతిశతశిరశ్చిత్తమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం ప్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈనాడు ధనుర్మాస వ్రతంలో 9వ రోజు కాబట్టి 9వ పాసురాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. తోమణి మాడత్తుచ్చుత్తం వెళక్కెరియ தூபம் கமல துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏ மறுப்பெந்துயில் மந்திரப்பட்டாளோ మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు నామం పలవం నవిన్రేలో రెంబావాయ్. ఈ పాత్రలో మన ఆండాళ్ళ తల్లి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఏమిటా ముఖ్యమైనటువంటిది అంటే భక్తులు సాధారణంగా 2 రకాలుగా ఉంటారు. ఏమిటి అంటే తమ ప్రయత్నం లేకపోతే ఆ భగవంతుడు పొందడానికి అవకాశం ఇవ్వడు కాబట్టి ఆ పరమేశ్వరుని పొందాలి అనేటటువంటి ఆర్తితోటి పరిగెత్తేటటువంటి భక్తులు ఒక రకం. రెండవ వాళ్ళు ఆయనే వచ్చి రక్షిస్తాడు నేనెందుకు వెళ్ళాలి అని పడుకునేటటువంటి భక్తులు కొంతమంది. ఈ రకంగా 2 రకాలైనటువంటి భక్తులు ఇందులో ఉంటారు. అందులో 2వ రకానికి చెందినటువంటి గోపికని ఇవాళ నిద్రలేపుతోంది. ఆమె నిర్దోషములు అయినటువంటి మాణిక్యములు అంటే దోషము లేనటువంటివి అని చెప్తే సరిపోతుంది. కానీ నిర్దోషములు అని చెప్పడంలో అసలు రవ్వంతా కూడా దోషము లేదు అని చెప్పడం అన్నమాట. నీ ముందర పెడతాను అంచేత నిర్దోషములైనటువంటి మాణిక్యములతో నిర్మించినటువంటి ఒక భవనంలో చుట్టూరా దీపాలు పెట్టి అవి వెలుగుతూ ఉండగా అగరధూపాలను పరిమళాలను కూడా అందిస్తూ వెదజల్లుతూ ఉంటే అవి అతి మెత్తనైనటువంటి హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రిస్తున్నటువంటి ఒక గోపికని ఇప్పుడు లేపుతోంది ఆండాళ్ళ తల్లి. ఆమె ఈమెకి వరస కూడా మేనమామ గారి అమ్మాయి. అందుచేత ఓ మేనమామ కూతురా
మణిమయ ప్రభలతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి నీ యొక్క భవనపు తలుపుల్ని తీసి బయటికి రామ్మా అని పిలుస్తాను ఆమె. అయితే ఆమె అప్పటికి కూడా బయటికి రాలేదు. రాకపోతే తల్లిని మాట్లాడుతోంది, తల్లిని సంబోధించి మాట్లాడుతోంది. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపమ్మా. ఏమి నీ పుత్రిక మోగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేకపోతే ఆమెను లేవకుండా ఎవరైనా కావలి ఉంచారా, లేకపోతే ఆవిడకి ఎవరైనా మైమరిచి నిద్రపోయేలాగా మత్తు జల్లారా? ఎన్ని రకాలుగా నిద్రపోవడానికి రకాలు ఇవన్నీ, ఎన్ని రకాలుగా నిద్రపోవచ్చు మనకు తెలియదు కదా, అదే విషయం. అంచేత ఆమెకి ఏమైంది, నిద్ర లేవడం లేదు అని చెబుతూ, ఓ ఆశ్చర్యమైనటువంటి చేష్టుడా, ఓ శ్రీయప్పతి, నీ యొక్క తిరునామాల్ని మేము పలుకుతున్నాం. అయినప్పటికీ ఈమెకి ఆ నామాలు వినబడటం లేదు, లోపల ఉన్నటువంటి ఆమెకి ఇంకా లేవటం లేదు అని బాగా సంపదలతో ఉన్నటువంటి గోపికని లేపుతోంది. ఎంత సంపద ఉంటే మళ్ళులతో తయారైనటువంటి బిల్డింగ్లో ఉంటుందని అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంతలా చెప్పిన తర్వాత మనకి ఇప్పటిదాకా తూర్పు తెల్లవారిందని నిన్నటి పాత్రలో చెప్పుకున్నాం. ఓ జవని ఇంకా లేవవేమిటి అని మొట్టమొదటి చెప్పింది. తూర్పు తెల్లవారింది అంటే ఏమిటి, సత్వగుణం నీలో ప్రవేశించింది అని చెప్పింది. ఆ 8వ పాత్రలో ఆమె భగవద్ అనుభవాన్ని పొందడానికి కుతూహలపడుతూ ఉండేటటువంటి ఒక గోపికని తన యొక్క వ్రతంలో లేపి తీసుకువచ్చి భాగస్వామ్యం చేసింది. ఇప్పటి వరకు శ్రవణం అంటే వినడం, మననం అంటే విన్నదాన్ని మళ్ళీ 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 చెప్పుకోవడం. ఈ విధంగా రెండిటి గురించి మనకి ఇప్పటిదాకా ఆమె బాగా వివరించి చెప్పింది. వింటే ఏమిటి లాభమో, మననం చేస్తే ఏమిటి లాభమో అని చెప్పింది. ఈ విశిష్టతల గురించి 3 గోపికల్ని లేపుతూ చెప్పింది. పైగా మామూలుగా చెప్పలేదు, మామూలుగా చెప్తే అర్థం కాదని ఆ గోపికల్ని వంకబెట్టుకుని చెప్పింది. ఏదైనా ఒక విషయం ఒకరికి చెప్పాలి అంటే ఎవరో ఒకళ్ళ మీద పెట్టి, మా బావగారు ఉన్నారే, ఆయన ఉదయం 3 అయ్యేటప్పటికి లేస్తారు అని చెప్తారు. అనేటప్పటికి వాళ్ళ బావగారు 3 గంటలకు లేస్తే నేను లేవలేనా అని అనిపిస్తుంది అన్నమాట. అలాగా అనిపించాలని ఒక ఉదాహరణ చెప్తారు. అందుకని ఇక్కడ గోపికల్ని ఉదాహరణగా చెబుతూ మనం ఎప్పుడు లేవాలో చెప్తోంది ఆమె. తన యొక్క వ్రతంలో చేర్చుకుంది వాళ్ళని. ఇప్పుడు 9వ పాత్రం దగ్గర నుంచి 12వ పాత్రం దాకా ధ్యానం, పరమేశ్వరుని యొక్క ధ్యానం ఎలా చేయాలో ఆమె చెప్పబోతోంది. అంచేత ఈ విశిష్టత తెలుసుకుని మనం ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి ఆయన పట్టుకోవడం నేర్చుకోవాలి. అది ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. తిరుప్పావై ప్రవచనం ఎవరైనా చెప్తారు, ఎప్పుడైనా చెప్తారు, ఎన్ని రకాలుగానే చెప్తారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎవరు ఏ రకంగా చెప్పినా అందులో పట్టుకునేటటువంటి మార్గం ఏం చెప్పారు, ఆ పట్టుకునే మార్గాన్ని మనం పట్టుకోవాలి. అప్పుడే మనకి ఉపయోగం, సంస్కారవంతులం అవుతాం అని చెప్పేసి ఇక్కడ ఈ పాసురాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ శ్రవణము మననము చేసే వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే మంచి కాంతితోటి ఉంటుందిట, నిర్మలంగా ఉంటుందిట, పవిత్రంగా ఉంటుందిట. అందుచేత మనం ఎప్పుడు కూడా ఆ స్వామివారిని కీర్తించడానికి అవకాశం వచ్చినప్పుడల్లా నోటితోటి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పడం మనం అలవాటు చేసుకుంటే పరమేశ్వరుడికి దగ్గరైపోతాం. ఇందాక చెప్పుకున్నాం కదండి, మొదటి రకం భక్తులం అయిపోతాం. మొదటి రకం భక్తులుగా ఉండడానికే ప్రయత్నం చేయాలి, కానీ 2వ రకం భక్తులుగా చేయడానికి మన భక్తి ముదరలేదు. భక్తి ముదిరిన వాళ్ళకి మాత్రమే అది ఆయన వచ్చి రక్షిస్తాడులే అని అనుకున్నటువంటిది. అందుచేత జాగ్రత్తగా మనం ఈ మొదటి రకం భక్తులు అవ్వడానికి ఉపయోగిద్దాము మన యొక్క తెలివితేటలని. ఈ విన్నటువంటి జ్ఞానాన్ని అందుకు ఉపయోగించుకుందాం. ఇకపోతే ఎవరికైతే వ్రాసుకుని చదువుకుంటారో, ఏదైనా ఒక విషయం ఉంటే దాన్ని వ్రాసుకుని చదువుకోవాలి. అటువంటి నిష్ట కలిగినటువంటి వారికి తన్ను లభించే, అంటే పరమాత్మ లభించేటటువంటి హక్కు ఉంది అలాంటి వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మరి ఇక మనకి స్వాతంత్ర్యం ఎందుకు? ఇంకప్పుడు ఆ పరమాత్మే మనకు అన్నీ ఇస్తున్నాడు కదా. పరమాత్మ తానే స్వయంగా మన దగ్గరకు వచ్చి
మన యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తున్నాడు. అలా తీరుస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. మనం ఇంట్లో కూర్చొని పరమేశ్వరుని ధ్యానం చేసినా వస్తాడు. నేను చెప్పాడు కదా, ఎందుకు మీరు ఇంట్లో కూర్చొని పిలిస్తే రానా? ఆ రోజు గజేంద్రుడు చెరువులో కూర్చొని అడిగాడు, వచ్చాను. ద్రౌపది రాజ్యసభలో కూర్చొని అడిగింది, అయినా వచ్చాను కదా, అంచేత మీ దగ్గరికి ఎందుకు రాను, మీరే కష్టపడి నా దగ్గరికి రావాలా అంటున్నాడు. అంటే భక్తి అలా ముదరాలనే ఉద్దేశంతో స్వామి మనకి నేర్పుతున్నాడు. అందుచేత భగవద్ అనుభవము ఆనందము రెండింటినీ మనం అనుభవిస్తూ ఉంటే ఇంకా చాలు అనేటటువంటి పరిస్థితి ఉండదు. ఎలాగా వస్తుంది కదా, రోజు అనుభవించేద్దాం, ప్రతి క్షణం అనుభవించేద్దాం అని ఆ నామాన్ని కీర్తిస్తూనే ఉండడం అలవాటు అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చెబుతూ, ఓ మామ కూతురా మరదలా లే, బయటికి రా, తలుపుతీ అని చెప్పేసి చెప్తోంది ఈ గోపికని. అయితే పరిశుద్ధమైనటువంటి మణి అంటే తూ అంటే ఏమిటంటే దీని యొక్క పాత్రల్లో తూ మణి అని మొదలు. తూ అంటే పరిశుద్ధమైన అని అర్థం. మణి అంటే మణులు. మణులు అంటే మనకి 9 రకాల మణులు ఉన్నాయి. ఉంగరాలు చేయించుకుంటారు కదండి, నవరత్నాలు ఉంగరాలు ఉంటారు. ఆ 9 రకాలైనటువంటి మణులతో చేసినటువంటి మాడత్తు ఆమె యొక్క భవనం మేడ. ఇప్పుడు గోపిక యొక్క భవనం 9 రకాల మణులతోటి తయారు చేయబడింది. అంచేత చుత్తం విళక్కిరియా, ఆ భవనానికి చుట్టూరా దీపాలు ఉన్నాయండి. అయితే మాడత్తు అటువంటి మేడ మీద చుత్తం విళక్కిరియా చుట్టూరా దీపాలు పెట్టి వెలిగించున్నాయి అని చెప్పారు. అయితే దీపాలు ఎందుకు వెలిగించున్నాయి, దీపం అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకి వివరంగా చెప్తోంది ఆమె. అసలు మనం దీపం పెట్టడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఈ శరీరమే ఒక గృహం. ఈ గృహంలో దీపం ఏమిటి అంటే టక 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 కొట్టుకుంటున్నటువంటి గుండెకాయ. ఆ గుండెకాయ కనుక కొట్టుకోవట్లేదనుకోండి, ఇంక మనతో ఎవరు మాట్లాడేవాడు ఉండడు. 1 గంట 2 గంటలో ఎంతో కొంతసేపు అట్టే పెట్టి, అంటే ఈ శరీరాన్ని చూడడం కోసం ఎవరైనా వస్తారంటే అట్టే పెడతారు, లేదంటే దీన్ని తీసుకెళ్ళి అంత్యేష్టి కార్యక్రమాలకి ఉపయోగించేస్తారు. ఇంకా ఆ తర్వాత శరీరం వాళ్ళకి ఎవరికి కనపడడానికి అవకాశం ఉండదు. అటువంటి ఈ శరీరం ఒక గృహంగా భావిస్తే, దీంట్లో కొట్టుకుంటున్నటువంటిది దీపంగా భావిస్తే మనం ఈ ఆంతర్యం ఏమిటో అర్థమైపోతుంది. మరి ఈమె భవనం చుట్టూరా దీపాలు పెట్టారన్నారు కదా, ఆ దీపాల సంగతి ఏమిటి అంటే, ఏదైనా ఒకటి మనం మంచిని సాధించాలంటే ముందుగా దీపం పెట్టాలి. ఈ దీపంలో ప్రమిద అనేటటువంటిది మన శరీరానికి ప్రతీక. అందులో ఉండేటటువంటి ఒత్తులు చూస్తే, ఒక ఒత్తి శాస్త్రము, రెండవది దాని యొక్క వ్యాఖ్యానం. 2 ఒత్తులు ఉంటాయి. ఇక అందులో పోసినటువంటి చమురు ఏమిటి అంటే మన భక్తి. భక్తి అనేటటువంటి చమురు అందులో పోస్తే జ్ఞానం అనేటటువంటి వెలుతురు వస్తుంది అందులోకి. ఇది దీపం యొక్క ఆంతర్యం. ప్రమిద మన శరీరం, అందులో పోసే నూనెమో జ్ఞానము, నూనె భక్తి, ఒత్తులేమో ఒకటి శాస్త్రము, ఒకటి శాస్త్రానికి వ్యాఖ్యానము, వెలిగేటటువంటి వెలుతురు మాత్రం జ్ఞానం. ఈ విధంగా ఇలాంటి దీపాలు ఆమె పెట్టింది. అయితే కేవలం దీపాలు పెట్టిందా కాదు, మంగళకరమైనటువంటి పనులు జరగడం కోసం ఈ దీపాలు పెట్టింది. ఇటువంటి దీపం ఎలా ఉండాలి దేవుని దగ్గర, శాస్త్రం ఆయన సంపాదించి మనకిచ్చింది కాబట్టి ఆయన వైపు ఒత్తి పెట్టి వెలిగించుకోవాలి అని ఇక్కడ ఆండాళ్ళతలు చెప్తాను ఈ పాత్రలో. అందుకని 2 ఒత్తులు వేయాలి, కానీ 1 ఒత్తి మాత్రం ఎప్పుడూ వేయకూడదు అని చెప్పారు. దీని గురించి 1 ఒత్తి గురించనే మనకి లోగడ పాత్రలో చెప్పబడింది. కేవలం పార్థివ దేహం ఉన్నంత సేపు మాత్రమే 1 ఒత్తి వేయాలి. ఆ దేహం బయటకు వెళ్ళిపోయింది అంటే మళ్ళీ 2 ఒత్తుల దీపమే పెట్టాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి అంత్యక్రియలు చేసి వచ్చిన తర్వాత 2 ఒత్తుల దీపమే చూడాలి, కానీ 1 ఒత్తి దీపం కాదు అని చెప్పేసి చెప్పారు. అంచేత ఈ వెలిగేటటువంటి జ్ఞానాన్ని మనం చూసి ఆనందాన్ని పొందుతూ మనం కూడా జ్ఞానాన్ని పొందాలని ఆమె నిర్ణయించింది ఇద్దరు. అయితే ఈ గోపబాలిక ఈ దీపాన్ని వెలుతురు కోసం వెలిగించలేదు, మంగళకరమని వెలిగించింది అని చెప్పేసి చెప్తోంది ఎవరు, ఆండాళ్ళ తల్లి. అయితే ఈ కృష్ణుడు తన చుట్టూరానే కాకుండా
తను ఉంటున్నటువంటి నివాసానికి చుట్టూరా కూడా ఉంటాడు. కాబట్టి ఆయనకి మంగళకరంగా జరగాలని ఉద్దేశంతో ఈ దీపాన్ని వెలిగించాను అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఆండాళ్ళ తల్లి మనకు చెప్తాను. ధూపం కమల, మరి ధూపం పరిమళిస్తుంది కదా, దీపం పెట్టిన తర్వాత ధూపం. ఆ ధూపం ఏమిటి అంటే, ధూపం ఎక్కడ వెలిగించినా సరే చాలా దూరం వరకు దాని యొక్క పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. ఇది ధూపం యొక్క లక్షణం. అంచేత మనలో భక్తి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ అది బయట వారికి కూడా తెలిసేలాగా వాళ్ళు కూడా, ఎందుకు తెలియాలి అంటే వాళ్ళు కూడా ఆచరించాలి. ఆచరించేటటువంటి విధంగా ఆచరణలోకి వచ్చేలాగా మనం ధూపం వేయాలి. అది ధూపం అంటేను. అంతేగాని ఒక అగరబత్తి వెలిగించాము లేదా ఒక సాంబ్రాణి గడ్డి వెలిగించాము, కాస్త సాంబ్రాణి వేశాము అని కాదు. మనలో ఉండేటటువంటి భక్తిని, జ్ఞానాన్ని పంచిపెట్టాలి. అది ఏ ధూపము అని చెప్పేసి చెప్పారు. ఇక తుయిల్ అణైమేల్ కణ్ వళరుం అంటే నిద్రపోవాలంటే సుఖంగా ఉండాలి పక్క. ఈమెకి ఎలాంటి పక్క ఉంది? చక్కటి హంసతూలికా తత్వం. అటువంటి ఒక పడకపై కన్నులు మూసుకుని పడుకునున్నావా అని అడుగుతుంది. మామాన్మగళే, ఓ మామగారి కూతురా అని చెప్పేసి సంబోధిస్తాను. మణికదవం తాళ్ తెరవాయ్, మణులతో చేసినటువంటి నీ భవనం యొక్క తలుపులు తీయవమ్మ, బయటికి రా అని పిలుస్తాను. సంస్కృతంలో మనకి ఈ అంకెల్ని చెప్పడానికి, గుర్తుంచుకోవడానికి అని చెప్పేసి కొన్ని చెప్తుంటారు. ఉదాహరణకి మణులు అనగానే నవరత్నాలు అన్నారు. నవరత్నాలు అంటే ఏమిటి? ఉంగరం చేయించుకోవడానికి ఉపయోగపడేటటువంటి 9 రకాలైనటువంటి రత్నాలు. అలాగే ఇగో ఈ హారంలో కూడా 9 రకాలైనటువంటి రత్నాలు ఉన్నాయి. వీటిని నవరత్నాలు అంటే 9 అని గుర్తుపెట్టుకోవడానికి. అలాగే దశ అనగానే దశ అవతారాలు, ఏకాదశ అనగానే ఏకాదశ రుద్రులు, ద్వాదశ అనగానే ద్వాదశ ఆదిత్యులు. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతాన్ని పెట్టారు. పెడితే ఇది 12, వీళ్ళు 11, వీళ్ళు 10 మంది అని చెప్పేసి మనకి ఒక లెక్క తెలియడం కోసం ఇలా ఏర్పాటు చేశారు. అందుచేత ఈ ఉపమానాల్ని వాటితోటి సంబంధం చేసి చూపిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏమని చెప్తుంది, మణి అనేటప్పటికల్లా చాలా విలువైనటువంటిది, స్వయం ప్రకాశకమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని మనకి చెప్తాను. ఎలా ప్రకాశిస్తుంది? ఆ భగవంతుని యొక్క గుణాలు ఇందులోకి వచ్చి ఈ మణులు ప్రకాశిస్తున్నాయి అని చెప్పేసి చెప్తాను. అయితే 9 రకాలుగా పరమేశ్వరుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే మనందరికీ ఆయన తండ్రి. అలాగే రెండవది ఏమిటంటే మనందరినీ రక్షించేవాడు కూడా ఆయనే. మూడవది మనందరికీ నా వాళ్ళు అనేటటువంటి భావన ఆయన కలిగించుకుని ఆయన శేషి అంటారు దీన్ని. ఎప్పుడు మన యొక్క పూర్తి బాధ్యతను ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి శేషి అనే ఒక పేరు ఆయనకి. అందులో ఇంకా మన అందరినీ భరించేవాడు కూడా ఆయనే. భరించేవాడు అంటే భర్త. ఆడవాళ్ళకి భర్తలు ఏది కావాలంటే అది ఏర్పాటు చేస్తారు. అంటే భర్తలకు కూడా భార్యలు ఏర్పాటు చేస్తారు అనుకోండి. ఇక్కడ పరమేశ్వరుడు గురించి చెప్తున్నాం కాబట్టి ముఖ్యంగా భర్త గురించి చెప్తున్నారు, భర్త అంటారు. అలాగే మనలో ఉండేటటువంటి జ్ఞానం అయితే మనకుంది. ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా పనిచేయించాలి, ఇందులో మనకి తెలియచేయవలసినటువంటి వాడు కూడా ఆయనే. అంటే జ్ఞేయము అంటారు. అంటే ఈ జ్ఞానంలో మనకి ఏం ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచిస్తే మన బుద్ధికి అందేటటువంటి విధంగా ఆయన ఏర్పాటు చేస్తాడు కాబట్టి ఆయన జ్ఞేయము అన్నారు. జ్ఞానము అంటే ఏమిటి? మంచి చెడును. జ్ఞేయము అంటే తెలుసుకోదగినది అని అర్థం. మనందరినీ తన వస్తువులుగా కలిగి వాటికి ఆ యజమాని ఎవరు అంటే ఇప్పుడు మన మీద ఉండేటటువంటి హక్కు బాధ్యత ఎవరికి ఉందంటే పరమేశ్వరుడికే ఉంది. అందుకని ఆయనే మనని ఆ విధంగా కూడా చూస్తున్నాడు. మనందరికీ ఆధారము ఆయనే కాబట్టి ఆయన్ని నారాయణ అని పిలుస్తున్నాం మనం. ఇక మన అందరి లోపల ఉండేటటువంటి ఆత్మ కూడా ఆయనే. ఆత్మ గురించి ఒక పాత్రలో ఇదివరకు తెలుసుకున్నాం. ఆయన లోపల ఉంటాడు కాబట్టి మనకి దగ్గరగా ఉన్నాడు, బయట కూడా ఉంటాడు కాబట్టి మనకి అందకుండగాను ఉన్నాడు అని 2 రకాల పరిస్థితి కూడా ఆయన దగ్గరే ఉంది. అంచేత మనందరి లోపల ఉండేటటువంటి ఆత్మ కూడా ఆయనే కాబట్టి ఆయన్ని అంతర్యామి అన్నారు, లోపల ఉండేవాడు కాబట్టి. ఇక
లాస్ట్ 9వ లక్షణం ఏంటంటే భోక్త. మనం ఏది చేసినా, ఒక పూజ చేస్తే పూజను స్వీకరించేవాడు, నైవేద్యం పెడితే నైవేద్యం స్వీకరించేవాడు, అన్నీ కూడా ఆయనే అని చెప్పేసి మనకి ఈ 9 రకాలుగా పరమేశ్వరుడు ప్రతి జీవిని కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనే మనం చూస్తున్నాడు కాబట్టి మనం ఆయన యొక్క నామాన్ని కీర్తించాలి కదా, అటువంటి ఆయన దగ్గరికి మనం దగ్గర అవ్వాలి కదా అని చెప్పేసి చెప్తోంది ఈమె. లోకల్లో మనం ఏదో ఒక సంబంధం పెట్టుకుని అమ్మ, నాన్న, భార్య, భర్త, కొడుకు, కోడలు ఇలాగ రకరకాలైనటువంటి సంబంధాలు పెట్టుకుని ఒక్కొక్క సంబంధం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ప్రేమని కలిగి ఉంటాం. కొడుకుతో ఉండేటటువంటి ప్రేమ వేరు, కూతురుతో ఉండే ప్రేమ వేరు, భార్యతో ఉండే ప్రేమ వేరు, భర్తతో ఉండే ప్రేమ వేరు. ఇన్ని రకాలైనటువంటి సంబంధాలు కలిగినప్పటికీ కూడా శాశ్వతంగా మనం వీడనటువంటి బంధం కలిగి ఉండాలి అంటే ఎవరితో ఉండాలి అంటే పరమేశ్వరుడితో ఉండాలి. అది మనకి పర్మనెంట్. కొడుకుతో ఉన్న మిగిలిన ఈ దేహంతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి నశ్వరములు, అశాశ్వతములు. ఒక్క పరమేశ్వరుడితో ఉండే సంబంధం మాత్రమే శాశ్వతము అని చెప్పేసి చెప్తున్నాడు. అంచేత ఆయన పిత, రక్షక, శేషి, భర్త, జ్ఞేయ, స్వామి, ఆధార, ఆత్మ, భోక్త అని 9 రకాలుగా మనకి ఉపయోగపడుతున్నాడు స్వామి. ఇక అష్టాక్షరీ మహామంత్రం ఈ 9 రకాలైనటువంటి విషయాల్లో పరమేశ్వరుడు మనకి ఎలా ఉపయోగపడుతున్నాడో చెబుతుంది. అంచేత అష్టాక్షరీ మంత్రం యొక్క వ్యాఖ్యానం కనుక చూసినట్లయితే విషయం చాలా వివరంగా తెలుసుకోవచ్చు. భగవద్గీతలో కూడా అనేక సార్లు ఆయన మీ యొక్క వ్యాపారాలన్నీ కూడా మానేసి నన్ను పట్టుకోండి, నేను మీ యొక్క మంచి చెడ్డలన్నీ చూస్తాను అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాల్ని మానేసేయచ్చు, కేవలం నేనున్నాను అని నమ్మండి, నన్ను పట్టుకోండి, నేనే మీ యొక్క మంచి చెడ్డలని చూస్తానని చెప్పేసి చెప్పాడు. అందుచేత అటువంటి జ్ఞానం మనందరికీ కూడా కలగాలి. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించినటువంటి దీపాలు. ఇంటి చుట్టూరా దీపాలు వెలిగించింది కదా, అది మనలో ఉండేటటువంటి మంచి ఆచరణ. ధూపం వెలిగిస్తే వచ్చేటటువంటి పరిమళాలు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాంటి జ్ఞానుల యొక్క అభిమానం మన మీద కనుక ఏర్పడితే మన యొక్క జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే ఎదుటివాడిని బాగు చేయాలనుకున్నవాడు మాత్రమే మహాపురుషుడు అవుతాడు, వాడే జ్ఞానం అవుతాడు. కాబట్టే ఎప్పుడో ఋషులు తయారు చేసినటువంటి పద్ధతుల్ని మనం ఇప్పుడు పాటిస్తున్నాం. కాబట్టే వాళ్ళ యొక్క ఆశ్రయంలో మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క దివ్య ఆకృతిని స్మరించినా కూడా వాళ్ళ యొక్క స్థానాన్ని మనం పట్టుకోవచ్చును. వాళ్ళు ఉండేటటువంటి స్టేజ్ని, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని కనుక తలుచుకున్నా కూడా మనం తరించిపోతాము. ఫలానా ఆయన ఫలానా విధంగా ఉన్నాడు, మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇకపోతే ఎవరికైతే ఈ శరీరం మీద మాత్రమే దృష్టి ఉంటుందో వాళ్ళకి ఆ పరమేశ్వరుని ఎంతసేపు చూసినా చూశాము అనేటటువంటి తృప్తి మాత్రం కలగదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ శరీరం మీద ఉండేటటువంటి దృష్టిని తప్పించుకుని పరమేశ్వరుడి మీద దృష్టిని పెట్టి నాకు అన్నీ నువ్వేనయ్యా, నేను చెప్పుకున్నా కదా, నేను నీ వాడను అని చెప్పుకునేటటువంటి స్థితి రావాలి మనకి. అలాంటి స్థితి రావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకేం చేయాలి, శరీరం ఉండాలి. ఎందుకంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఏ ధర్మాన్ని పాటించాలన్నా అధర్మాన్ని పాటించాలన్నా కూడా శరీరం ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి, తప్పు చేయకుండా పోషించుకోవాలి, మంచి మార్గంలో నడవడానికి పోషించుకోవాలి అని చెప్పేసి చెప్తోంది. దానికోసం మంచిగా ఉండడం కోసం ఈ శరీరాన్ని పోషించేటటువంటి పరిస్థితుల్లో దేన్నైనా శరీరం త్యాగం చేసేయాల్సిందే అని చెప్పి దేహభ్రాంతి మాత్రం పెరగకుండా చూసుకో. ఈ దేహమే నేను అని మాత్రం ఎప్పుడు అనుకోకు. అనుకుంటే ఏమవుతుంది, అహంకారం పెరుగుతుంది. నేనేం చేశానో తెలుసా అన్న భావన వచ్చేస్తుంది. కాబట్టి అహంకారం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. ఎందుకంటే అందరికంటే నువ్వు బాగా చేసి ఉండొచ్చు, కానీ నీకంటే గొప్పగా చేసేవాడు ఇంకోటి ఉంటాడు. వాడు ఈ క్షణం నీకు తెలియకపోవచ్చు. రేపటి రోజున తెలిస్తే అయ్యో అబ్బాయి ఆయన చేసిన దాని మీద నేను ఏం చేశాను అని అనుకుంటే అప్పుడు సిగ్గుపడతాం. 10 మందిలో మనం ఏం చెప్పాం, నేను ఎంత గొప్పగా చేశానో చూసారా అని అహంకారంగా చెప్పుకుంటాం. అటువంటి అహంకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు. ఈ అహంకారం అనేటటువంటిది మనకి పరమేశ్వరుడికి మధ్యలో ఉండేటటువంటి తలుపు. ఆ తలుపు తెరిచేస్తే ఏమవుతుంది, లోపల ఉండేటటువంటి ఆత్మానుభవం వస్తుంది.
ఎప్పుడైతే ఆత్మానుభవం వచ్చిందో మనకి ఆకర్షణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క రూపం చూసుకుని ఆయన దగ్గరే ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి తలుపులు తీయడం అంటే ఇది. ఒక మంత్రాన్ని ఆచరణ చేస్తే దాని ద్వారా జ్ఞానులు అనేకమైనటువంటి విషయాలను చెబుతూ నీలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకో, ఆ తలుపులు తెరువు, ఆత్మజ్ఞానాన్ని పొందు అని చెప్పేసి జ్ఞానులు చెప్తారు అని చెప్తున్నారు. ఇలాగా ఆమె తల్లిని లేపుతున్నారు. ఇక్కడ మామీర్ ఓ మెనత్త అవళై ఎళప్పిరో, మీ కూతుర్ని లేపవమ్మా, ఇంత హాయిగా పడుకుంది అంటే శ్రీకృష్ణుడు లోపలే ఉండి ఉంటాడు. ఆయనే మాట్లాడనివ్వడం లేదు. వీళ్ళే ఊహించేసుకుని చెప్పేస్తున్నారు లోపల ఏం జరుగుతుందో సన్నివేశం. ఆయనే మాట్లాడనివ్వట్లేదు అంటూ ఆక్షేపణగా మాట్లాడారు. అప్పుడు ఉన్మగళ్తాన్ ఊమయ్యో, నీ పిల్లకి ఏమైనా మోగ చెవుడా ఆనందలో, లేకపోతే అలసిపోయిందా, కృష్ణుడితో రమించి అలసిపోయిందా? ఎందుకు ఆమె తలుపు తీయటం లేదు, ఎందుకు ఆలస్యం అవుతోంది అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. ఏమప్పెరందియల్ మందిర పట్టాడో, ఎవరైనా కాపలా కాస్తున్నారా లేవకుండాను? లేకపోతే ఎవరైనా వచ్చి ఈ అమ్మాయి లేవకూడదు అని మంత్రం వేశారా పడుకోవడానికి అని అడుగుతున్నారు వీళ్ళు. అంటే ఎవరు వేస్తారండి మంత్రం? భక్తుల మీద ఎవ్వరూ మంత్రం వేయలేరు. వేసినా మానేసినా శ్రీకృష్ణుడే మంత్రం. ఇక్కడ ఆయనే లేవకుండా ఉండాలన్నా లేవాలన్నా ఆయనే చేస్తాడు. ఒక గోపిక బయటికి రావాలనుకుంటే ఆయన ఏమన్నాడు, చేయబట్టుకుని నువ్వు తలుపు తీయద్దు, నేనే తలుపు తీస్తాను అని చెప్పేసి వెనక్కి తీసేసుకున్నాడు. అలాగా ఆ శ్రీకృష్ణుడే ఒక మంత్రం ముందర మన దగ్గర ఉంటే ఏ మంత్రం పనిచేయదు. ఆ పరమేశ్వరుడు కనుక మన దగ్గర ఉంటే, అందుచేత ఆయన్ని మన దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే మనం స్వామికి సన్నిధిలో చేరిపోయామో అక్కడి నుంచి బయటికి రావాలంటే మనకి మనసొప్పదు, రాలేము. అది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకు అంటే భగవద్ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంతల్లా భగవంతుడితో మమేకమైపోయి ఉంటాడు. బయట విషయాల్లో మోగవాళ్ళ ఉంటారు. ఎవరైనా పిలుస్తుంటే కూడా వాళ్ళకి తెలియదు. ఆయన ఆరాధించడం ఒక్కటే మనసులో ఉంటుంది. ఆయన మీద లీనమైపోయి ఉంటాడు కాబట్టి మూగివాళ్ళ ఉంటాడు. లౌకికంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎంత గొడవ జరుగుతున్నా సరే ఆయనకేం వినపడదు. లోపల ఆయన ధ్యానం చేస్తున్నాడు కాబట్టి. అందుచేత ఆ విషయాల్లో చెవిటివారిలాగా లౌకికమైనటువంటి పనుల్లో అలసిపోయినటువంటి వాళ్ళలాగా మనకి మాత్రం కనిపిస్తుంటాడు. మనం మామూలు వాళ్ళం కాబట్టి. ఆయన భక్తులు లీనమైపోయాడు కాబట్టి ఆయన అలా ఉంటాడు. అలాంటి వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాడు ఆ స్వామి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆపద రాకుండా కాపలా కాస్తాడు. ఈ గోపిక కూడా అలాంటి జ్ఞానియే. అటువంటి జ్ఞానులు మనతో ఉంటే మన యొక్క వ్రతంలో ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా చక్కగా వ్రతం సాగుతుంది అని చెప్పి లోపల ఉండేటటువంటి గోపబాలిక యొక్క తల్లితోటి మాట్లాడుతుంటే ఆ తల్లి అంది, మీరు ఆక్షేపించకండి అని మాట్లాడుతోంది ఆమె. ఇక్కడ తల్లి అంటే ఎవరు అన్నారు అంటే భగవంతుడే ఉపాయం అని తెలిసినటువంటి ఆమె తల్లి. ఇక్కడ మరి కుమార్తె అంటే ఎవరండి? భగవంతుడు ఉపాయమని తెలిసి తన పనులు తాను చేసుకుంటూ తన పనులన్నీ కూడా మానేసేటటువంటిది కూతురు. తన పనులు తాను చేసుకుంటూ భగవంతుడే ఉపాయం అని చెప్పేసి తెలుసుకున్నటువంటిది తల్లి. కాబట్టి తల్లి కుమార్తెల్లో తల్లి తన వ్యాపారం చేస్తోంది, అంటే తను చేసుకోవాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటుంది. కుమార్తె మాత్రం ఆ పనులన్నీ మానివేసింది. ఇది చెయ్యకూడనటువంటి పని. తన పనులు తాను చేసుకోవాల్సిందే కానీ మానివేయడానికి వీల్లేదు. ఆమెను మోగ, చెవుడ, జాడ్యమా అని అన్నారు. అంటే అర్థమేమిటి అంటే మాటలు మానేయడం, మాటలు వినకపోవడం, ఏ వ్యాపారము చేయకపోవడం. ఇది ఈ మూగ, చెవుడ, జాడ్యమా అనేటటువంటి దానికి అంతరార్థం. ఇలాంటివి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలవాటు చేసుకోకూడదు. అంటే అవసరమైతే మనం స్వామితో మాట్లాడడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. భగవానుడే ఉపాయము అని గుర్తించి ఎవరు ఏం చెప్పినా వినాలి. ఆ విన్నది మనని మననం చేయాలి, చూడాలి, కంటితో చూడాలి, తన పనులన్నీ తాను చేసుకుంటూ ఉండాలి. అలాంటి వాడే మాత్రమే పరమేశ్వరుడు వాళ్ళని జాగ్రత్తగా చూస్తాడు అనేటటువంటి విశ్వాసంతో ఉండాలి. ఇది తల్లి అంటే ఎవరు, కూతురు అంటే ఎవరు అనేటటువంటి దానికి వివరణ.
ఇక ఈమె యొక్క ప్రవృత్తి మీకు తెలియదా? మా అమ్మాయి యొక్క ప్రవృత్తి మీకు అందరికీ తెలుసు కదా, ఎలా ఉంటుందనో. మీరు అంతలా అనవలసినటువంటి పని ఏమన్నా ఉందా మీకు? తెలిసిన తర్వాత కూడా మీరు అంటే అది ఇబ్బంది వస్తుంది కదా అని చెప్పేసి చెప్తాను తల్లి. ఇంకా లోపల ఆయన నామాలని స్మరించుకుంటుంది మా అమ్మాయి కూడా, మీరే కాదు అని చెప్పి ఆయన యొక్క నామాల్ని మీరు కూడా చెప్పండి. అప్పుడు అందరూ కలిసి చెప్తే ఆయనకి సంతోషం కలుగుతుంది అని. మేము ఇంకా మామాయన్ చాలా ఆశ్చర్యమైనటువంటి పనులు చేసేవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే మానవ మాత్రుడుగా ఉన్నప్పటికీ మానవులు చేయలేనటువంటి పనులన్నీ చేసి చూపించారు రాముడు, శ్రీకృష్ణుడు కూడా. కాబట్టి ఒక రోజుని ఒక అడవి దహించుకుపోతుంటే ఆయన అడవితో పాటుగా ఒక్కసారి నోట్లోకి మింగేశాడు శ్రీకృష్ణుడు. అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి మన దృష్టిని ఆకర్షించడం కోసం ఎన్నో పనులు చేసి, ఉదాహరణకి వెన్న దొంగ, గోపికా వస్త్రాపహరణం ఇలాంటివి చేసి ఆయన వైపు మన మనస్సు పడేటట్టుగా మనని బాగు చేసుకున్నాడు ఆయన. అయినప్పటికీ కూడా మనం ఆయన్ని స్మరించకపోతే కృతజ్ఞులం అవుతాం, స్మరిస్తే కృతజ్ఞులం అవుతాం. ఒక్క అక్షరం తేడా రెండింటికి. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క కారుణ్యాన్ని, ఆయన మనకు చూపిస్తున్నటువంటి కారుణ్యాన్ని ఉపయోగించుకుని ఆయన్ని కీర్తన చేయాలి. ఆ దయ పైకి తెలిసేటట్టుగా చేయాలి స్మా అని చెప్తాను. అందుకు ఇగో ఈ గోపిక అటువంటిది. అందుకని ఈ గోపికని మీకు పరిచయం చేస్తున్నాం అని చెప్తోంది ఆండాళ్ళ తల్లి. మాధవన్ అలా కనుక మనం ఉన్నట్లయితే పరమేశ్వరుడు మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే నాథుడు, భర్త అని. అటువంటి మాధవన్ అని లక్ష్మీదేవి సంపదకి గుర్తు. ఆ సంపద కలిగినటువంటి అధిదేవత అయినటువంటి ఆ లక్ష్మీదేవితోటి కలిసి ఈ శ్రీకృష్ణ పరమాత్మ మనకి దర్శనాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం కీర్తిద్దాం అని చెప్తాం. మరి ఆయన ఎక్కడ ఉంటాడు అంటే వైకుంఠం అన్నారు. వైకుంఠం ఆయన యొక్క నివాస స్థలం. అటువంటి వైకుంఠానికి వెళ్ళి ఆయన యొక్క కారుణ్యాన్ని మనం సంపాదించి, అలాగే ఆయన ఎంతైతే ఇద్దామనుకున్నాడో అంతకంటే ఎక్కువ ఇచ్చేటటువంటి విధంగా మన యొక్క భక్తిని ప్రదర్శించి ఈ విశ్వంలో త్రిపాద్విభూతి అంటే ఏమిటంటే ఆయన మూడు పాదాలతోటి మొత్తం ప్రపంచాన్ని అతన్ని కొలిచాడు కదా. అటువంటి త్రివిక్రముణ్ణి మనం స్మరించుకుంటూ, విభూతి అంటే ఐశ్వర్యం అంటారు, ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యాన్ని స్వీకరించి మనం స్వామిని కీర్తన చేద్దాము అని చెప్పి అక్కడ ఉండేవారంతా కూడా వాళ్ళ యొక్క మనసులో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ, అమ్మా లోపల నుంచి తలుపు తీసి రావమ్మా అని చెప్పేసి పిలుస్తున్నారు. రెండు ఎన్నో నామం పలవం నవీందర్ నామాలను పలుకుతున్నాం, చాలా నామాలు పలుకుతున్నాం. అలాంటి నామాలన్నింటినీ కూడా నువ్వు విని నువ్వు కూడా పలుకుతున్నావు కాబట్టి, మీ అమ్మగారు చెప్పారు, నువ్వు కూడా పలుకుతున్నావు కాబట్టి నువ్వు మా దగ్గరికి వస్తే ఆ శ్రీకృష్ణ సంబంధం తెలిసినటువంటి ఏకైక గొప్పవారికి నువ్వు కాబట్టి నువ్వు కూడా మాతో వస్తే మా వ్రతానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి పనిచేస్తుంది. వ్రతం యొక్క ఫలితాన్ని ఎందరాడే మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ 9వ పాత్రలో ఆమె మనకి భక్తి తత్వం, ధ్యానం యొక్క గొప్పతనం తెలియజేసింది ఆండాళ్ళ తల్లి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది